అమ్మవారికి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలోని మీరు కూడా పాలు పంచుకున్నందుకు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకైతే మెయిన్ పుట్టక ముందు నుంచి అమ్మవారు ఇక్కడ చాలా ఏండ్ల నుంచి వెలిసింది. ఆమెకు ఏది చేసినా గానీ తక్కువనే. కానీ మేము పుట్టినా గానీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి బాలేందరం తీసుకోవడం జరుగుతుంది బొట్టు పెట్టి. మళ్ళీ పెళ్లి అయినాక అమ్మాయి అత్తగారింటికి పంపించేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పంపిస్తాం. కొబ్బరికాయ కొట్టి అత్తగారింటికి వెళ్తది. ప్రతి ఆడపిల్ల ఈ బస్సుల నుంచి అట్లే వెళ్తది. ప్రతి కోరికలు నెరవేరుతాయి. నాకైతే చాలా కోరికలు నెరవేరినాయి. అమ్మవారికి ఏవి మొక్కుతే అవి అయినాయి నాకు. నా మన్మరాలు మొన్న యుఎస్కి వెళ్ళింది. 2 months లోనే ఆమెకు వీసా రావాలి అని మొక్కినా పెట్టినా 2 months లోనే వచ్చేసింది ఆమె. 23rd దాకా 3rd కి టికెట్ ఉండే. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, ఆమె PWC లో జాబ్ చేస్తుంది. ఆఫీస్ వాళ్ళు ఒప్పుకోలేదు అలా H1 ఇవ్వమంటే. అయితే లేదు నేను పోతా అని చెప్పేసి అడిగి తీసుకుందామే. వాళ్ళకి ఇక చెప్పకుండా ఆమె అట్లా రెడీ అయిపోయింది. అయిపోయినాక తీసుకున్నది. ఆమె జాబ్ చేసుకుంటేనే ఎగ్జామ్ రాసింది. 2nd దాకా ఎగ్జామ్ రాసింది. 3rd కి ఫ్లైట్ ఎక్కింది ఆమె. నాకు అది నెరవేరింది. మా ఆయన కూడా ఇంత బాగున్నాడంటే ఇదంతా కట్టింది మా ఆయననే. ఆయన ఇప్పటికీ పారాలసిస్ వచ్చింది ఆయనకి. ఎన్నో 2012 నుంచి ఆయనకు డిసీజ్ వస్తున్నాయి. ఆమెనే కాపాడుతుంది, ఆమెనే లేపుతుంది. ఇప్పటికి కూడా ఆయన ఇక్కడ వస్తాడు, ప్రతి పూజల పాల్గొంటాడు ఆయన. ఇవి ఏమున్నా ఆయనకు చూపిస్తాం కంపల్సరీ. ఆయనకు చూపించి ఆయన ముట్టుకున్నాకనే ఇక్కడ వస్తాయి. అంత బాగుంది అమ్మవారిది కోరిక. ఎవరికైనా నెరవేరుతుంది. నేను అందరికి అదే చెప్తా, ప్రతిదీ మీరు మొక్కి మనకు సంకల్పం గట్టిగా ఉండాలి, ఉంటే తప్పకుండా నెరవేరుతుంది. చాలా మంచి చేస్తుంది. ఒక ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేసినట్టు అమ్మవారికి మీరు కళ్యాణం జరిపిస్తున్నారు. యాక్చువల్ గా మనల్ని ఎప్పుడు సుఖశాంతులతో సంతోషంగా ఉండేటట్టు చూసుకునే అమ్మకి ఇప్పుడు మీరు కళ్యాణం చేసి అమ్మవారిని సాగనంపడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి ఇదంతా చేస్తున్నందుకు మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే అసలు నా మన్మరాలకి చేయాలనుకున్నా, కానీ ఆమె ముందడిగేసింది, ఆమె చేయించుకుంటుంది. ఇప్పుడు సేమ్ మా ఇంటి బిడ్డ, నాకైతే బిడ్డలు లేరు, సేమ్ మా ఇంటి బిడ్డ లాగానే అన్ని చేపిస్తున్నా. ప్రతి ఒక్క కార్యక్రమం చేపిస్తున్నా నేను. కళ్యాణం అంటే ప్రతి ఒక్క మన నార్మల్ గా మనం చేసుకునే కళ్యాణంలో ప్రతి ఉండే కార్యక్రమాలు కూడా లైక్ మెహందీ కావచ్చు, అన్ని చేసినాం. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామో నిశ్చితార్థం భావించుకొని చీరే గాజులు మనము ఎంగేజ్మెంట్ కి ఎట్లా తీసుకెళ్తాము ఆ విధంగా తీసుకొస్తున్నాం. అన్ని ప్రతి ఒక్క ఐటమ్ తీసుకొస్తున్నాం. అదే విధంగా అమ్మవారికి పట్టు చీరే, గాజులు, పువ్వులు, మళ్ళా ఆకులు, పోకలు అన్ని తీసుకొస్తున్నాం. మెహందీ. మరి ఇప్పుడు దీనికి ఇంత చేస్తే మరి రేపొద్దున కళ్యాణం అయిన తర్వాత ఇంకా సారీ సమర్పణ అనేది ఉంటుంది. మరి అప్పుడు ఇంకెంత ఉంటుంది? ఇంకా డబ్బులు చేస్తాం, ఇంకా చాలా ఎత్తునే చేస్తాం. మనది ఏం లేదు, ఆమె చేయించుకుంటుంది. అసలు ఆమెకు ఆ కాలంలో చీకటి రూమ్ లో ఉంటుండే. ఏడాదికి ఒక్క చీరేనే. ఇక పెళ్లిళ్ళు అయితే పెళ్లి పిల్లని చేసేందుకు వస్తే బియ్యం పోయడము, అప్పుడే నైవేద్యము, అప్పుడే చీర, అప్పుడే దీపం ఉంటుండే. అట్లాంటిది అట్లా చిన్నగుండే గుడి. అట్లాంటిది మా ఆయన ముందుకొచ్చి అందరు ఎన్నుకున్నారు మా ఆయనని ప్రెసిడెంట్ గా. మా ఆయన ఇదంతా కట్టిపించిండు. కట్టిపించినాక ఇప్పుడు ఆయన ఆరోగ్యం జర బాగలేదు. ఇంట్లో ఉన్నాడు. ఆడ నుంచి అలా కొడుకు అంటే గుడి మెంబర్స్ కూడా అందరు సహకరించారు. మా ఆయనతో పాటు మా ఆయన ఎక్కడ తిరుగుతా అక్కడ వాళ్ళందరూ పోయి. లేదు 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 వంశ పారంపరం కాదు. ఆమె ఆజ్ఞ ఎవరితో తెప్పించుకుంటే వాళ్ళే చేస్తారు. ఆమె ఆజ్ఞ మనది కాదు, అందరిది ఇది. అందరూ బస్తీ వాసులు అందరు సహకరిస్తున్నారు. అందరూ కూడా మా ఆయనంబడి ఉండి సహకరించారు. అన్నిటికీ డబ్బులలో కూడా సేవ చేసుకోవడంలో కూడా మా ఆయనంబడి సహకరించారు. ఇప్పుడు మా బాబెంబడి కూడా సహకరిస్తున్నారు. మెయిన్ ఈ మధ్యన మహిళా కమిటీ ఏర్పడింది. ఆ మహిళా కమిటీ వాళ్ళు కూడా ఇంత ఉత్సాహంగా చేస్తున్నారంటే అంత ఉత్సాహంగా చేస్తారు. ప్రతి పని వంటకాలు చేస్తారు, ఎక్కిస్తారు. ఆ అంట్లు తోమడం కాడికేని, ఊకడం కాడికేని అన్ని వాళ్ళే చేస్తారు. ఒక పనులు రావాలి చెయ్యాలి లేదు, మేమే చేస్తామని చేస్తున్నాం. అంత ఇష్టంగా చేస్తారు. ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది ఈడ మొక్కుతే. ఒక్కసారి మొక్కిరు అనుకో, వాళ్ళు అయినాక అమ్మో మేము ఆడిపోయి నేను ఇది చేస్తా అని వచ్చి చేసేస్తారు అందరు. బోనాల పండుగ అయితే మహి బ్రహ్మాండంగా అవుతుంది. అది ఇప్పుడు ఇంకా బాగా చేయించుకుంటుంది ఆమె. నిజంగా ప్రతి ఒక్కటి కూడా మీరు చెప్తుంటే మాకు కూడా ఎంతో నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు ఇది ఇట్లా చేస్తున్నా, నా మన్మరాల పెళ్లికి ఎట్లా చేస్తున్నా కానీ ఇప్పుడైతే అంత బాగా చేస్తున్నా.
అంటే అమ్మవారిలో మీ మనవరాలు చూసుకుంటారు అనుకోవచ్చా మేము? అంతే, ఆమె బయట ఉంది కానీ ఆ అమ్మవార్లనే చూసుకుంటున్నా అందరి మా మహిళా కమిటీ వాళ్ళని కూడా ఇంత ఉత్సాహంగా ఉన్నారంటే వీళ్ళందరి లోపల అమ్మవారు ఉంది. ఆ నిజంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు నిజంగా. అందరి మహిళా కమిటీకి ధన్యవాదాలు. మేము ఇక్కడికి కోడలుగా వచ్చినాం. అది రావడం మా అదృష్టం అనుకుంటున్నాం. ఈ ఏరియా కూతురు అయితే ఎక్కడికో వెళ్ళిపోతది, కోడలు అయితే ఇక్కడ పర్మనెంట్ గా ఉంటాము. ఈ వాతావరణం చూసి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఈ అదృష్టం అనండి. ఒక పాప ఒక బాబు నాకు. నేను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా, ఇక్కడే సంసారం చేస్తున్నా. నాకు అమ్మవారు బయటికి తోలియలే. ఈ బాధ్యత అంతా నా మీద ఉంది అనేసి అందుకే తోలియలేదేమో, అదే భావిస్తా నేను. ఒక గల్లీ డిఫరెంట్ అంతే. పుట్టి పెరిగింది ఇదే బస్తీ, ఈ గుళ్ళ ఆడింది ఇదే, ఈ గుళ్ళనే ఆడుకున్నాం పెరిగినాం. పెళ్లి చేసుకొని కూడా ఇక్కడనే ఉండిపోయినా. చాలా లక్కీ. బస్తీ ఆడపిల్లని అంటే నన్ను ఆ విధంగానే పోయి ఊహించుకుంటారు. అందరు అలాగే చూస్తారు నన్ను, మా ఇంటి బస్తీ ఆడపిల్ల అని. అందరు వదినలు, అందరు అన్నలు అందరు అట్లనే చూస్తారు. మా అన్న కొడుకులు కోడళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు కూడా అదే ఇజ్జత్ ఇస్తారు. మా బస్తీ చాలా మంచి బస్తీ. ఇట్లాంటి బస్తీ ఏడు ఉండదు, ఇక్కడ ఉండదు. సో చూసారు కదా ఎంత చక్కగా ఆడవాళ్ళంతా కలిసి ఎవ్వరితోని సంబంధం లేకుండా మహిళలు మాత్రమే దీన్ని నిజంగా అమ్మవారికి సారీ సమర్పణ, అది కాక ఎంగేజ్మెంట్ అంటే నిజంగానే ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా చూస్తుంటే. ప్రతి ఒక్క మహిళ కళ్ళల్లోని ఆ నీళ్ళని చూసినా, వాళ్ళ ముఖం మీద చిరునవ్వు చూసినా చాలా సంతోషంగా ఉంది. చూడొచ్చు, ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి ఎలా అయితే మనకి సారీ అనేది పంపిస్తారు, ఒక ఐటమ్ కూడా మిస్ అవలేకుండా ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా పెట్టు. నిజంగా చూడొచ్చు, శ్రీ నల్ల పోచమ్మ తల్లికి ఇంత ఘనంగా సారీ సమర్పణ చేయడము, దాంతో పాటుగా అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారితో పాటు అమ్మవారి పాదుకాలకి ప్రాణ ప్రతిష్ఠ చేయడమే కాకుండా ఇప్పుడు కళ్యాణంకి సంబంధించిన సారీ సమర్పణ అవన్నీ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా మహిళలు వాళ్ళ సొంత చేతులతో వాళ్ళు స్వయంగా వాటన్నిటిని తయారు చేసి ఇప్పుడు అమ్మవారికి సారీ అని అనేసి ఊరంతా తిప్పి అమ్మవారికి తీసుకొచ్చి సమర్పిస్తారు. సో ఈ రోజు అయితే జరుగుతుంది ఎంగేజ్మెంట్ లో భాగంగా సారీ సమర్పణ అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా దీన్ని చేస్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. అమ్మవారికి ఇంకెంత ఆనందంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘనంగా చేస్తుంటే వారి సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతుంది. మీరు కూడా చూస్తారు. ఇంతవరకు శ్రీ నల్లపోచమ్మ తల్లికి ఇప్పుడు ఏదైతే సారీ సమర్పణ అనేది చూసారో అది మహంకాళి అమ్మవారి దాకా తీసుకువెళ్ళి అమ్మవారికి చూపించి అమ్మవారి సాక్ష్యంగా ఇప్పుడు నల్లపోచమ్మకి ఆ సారీని సమర్పిస్తారు. అయితే ఈ సారీ సమర్పణ అనేది నిజంగా చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉంది అంటే నిజంగా ఒక ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఏ విధంగా అయితే పిండి వంటలు కావచ్చు, చీర, సారె, పూలు, గాజులు, కుంకుమ, ఆఖరికి కాటుకతో సహా దేన్ని మిస్ అవ్వనివ్వకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా అందంగా అన్నిటికన్నా ముఖ్యంగా వీటన్నిటిని కూడా స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు పిండి వంటలు వండి ఎవరింటికా నుంచి వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషంగా జరిపారు. అయితే అదంతా కూడా మనం చూసాం. అండ్ దాంతో పాటుగా ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా అమ్మవారికి కళ్యాణం అంటే నార్మల్ గా కళ్యాణం చేయడం వరకే మనం ఇంతవరకు చూస్తాం. కానీ మనం ఏ విధంగా అయితే కళ్యాణం చేసుకుంటామో, లైక్ మెహందీ కావచ్చు, హల్దీ కావచ్చు, నిశ్చితార్థం కావచ్చు, దాంతో పాటు సారీ పెట్టడాలు కావచ్చు, భోజనాలు కావచ్చు, బోనాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా నిజంగా మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో అమ్మవారికి అదే విధంగా అదే రీతిలో ఇంట్లో ఆడపిల్లకి చేసినట్టు చేసి అమ్మవారిని నిజంగా చాలా వారి ఇంట్లో ఆడపిల్లను చూసుకున్నట్టుగానే భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను. అది కూడా మనం నిజంగా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. దీని అంతటినీ కూడా చూస్తుంటే వచ్చినందుకు మాకు కూడా. అండ్ ఇంత మహిమాన్వితమైన అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో దూరం నుంచి వస్తారు. మరి ఇంత మహత్తర కార్యంలోని ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ దాంతో పాటు ఇంకా కళ్యాణం ఉంది. ఈవినింగ్ సాయంత్రం అయితే గనక మనకి ఇక్కడ అమ్మవారికి అభిషేకం ఉంది. అంటే మనకి ఏ విధంగా అయితే పెళ్లికి ముందు మనకి నీళ్లు పోసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అదే రకంగా అమ్మవారికి సాయంత్రం అభిషేకం అనేది ఉంటుంది. దాంతో పాటుగా అమ్మవారి కళ్యాణంలో మన ఇంట్లో ఆడపిల్లలకి మనం ఏ విధంగా అయితే కన్యాదానం చేసి పంపిస్తామో మరి అదే విధంగా అమ్మవారికి కన్యాదాన కార్యక్రమం కూడా ఉంది. మరి ఇది ఎంత గొప్ప అవకాశం అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కటి అవకాశం. ప్రతి ఒక్క దంపతులు కూడా వచ్చి అమ్మవారికి కన్యాదానం అనేది చేసే అవకాశం అనేది కల్పిస్తున్నారు.
వీళ్ళు వాళ్ళని ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు మేము చెయ్యాలి, మాకు కావాలి, అవకాశం ఇవ్వండి అని గుడి దగ్గరికి వస్తే చాలు ప్రతి ఒక్కరికి అమ్మవారికి కన్యాదానం చేసే అవకాశం కల్పిస్తాము అని చెప్తున్నారు. నిజంగా ఇంత చక్కటి అవకాశం మళ్ళీ ఎక్కడ దొరకదు. మరి ఇంత చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు నిజంగా గుడి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో గుడి పెద్దలకి మరియు గుడికి సంబంధించిన మనకి అర్చకారులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పాలనుకున్నా. ఎందుకంటే ఇది మేము చూసుకుంటున్నాం, ఇది మా ఏరియాలో ఉంది, మేము మాత్రమే చేసుకుంటాము అనే కల్మషం లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి అమ్మవారి దయా కృపలు అనేది ప్రతి ఒక్కరి మీద ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకోవాలి, అందరూ సమానమే అమ్మవారి ముందు అనేసి నిజంగా అందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరి ఇంత చక్కటి అవకాశం ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని కళ్యాణం కార్యక్రమాల్లో కావచ్చు, అన్న సంతర్పణ కార్యక్రమాల్లో కావచ్చు, లైక్ అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమాల్లో కావచ్చు, బోనాల సమర్పణలో కార్యక్రమాల్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరూ పాలు పంచుకొని అందరూ అమ్మవారిని దర్శించుకొని సుఖశాంతులతో నిండు నూరేళ్ళు బతకాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా అమ్మవారి పాదుకల దర్శనం అనేది జరగడం అయితే నిజంగా గొప్ప వరం అనే చెప్పుకోవాలి. ఇంతటి కలికాలంలో ఇప్పుడు అమ్మవారి పాదుక దర్శనం ఇచ్చి ఇప్పటికీ ఎప్పుడైతే అమ్మవారు ఈ ఏరియాలో విగ్రహ రూపంలో వెలిసారో అప్పటి నుంచి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని తమ ఇంటి బిడ్డల్లానే అమ్మవారు కాపాడుకుంటూ వచ్చారు. కోరిన కోరికలు తీరని వాళ్ళంటే ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పే మాట అదే. లైక్ పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి పెళ్లి చెయ్యడం, దాంతో పాటు ఉద్యోగ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలోని అమ్మవారికి కోరడమే ఆలస్యం, అమ్మవారు తీర్చడానికి నేనున్నా ఉన్నట్టు మనకి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తారు. ప్రతి ఒక్క చిన్న కోరికైనా సరే అమ్మవారిని అడిగితే చాలు అమ్మవారు తీర్చని కోరిక అంటూ ఏది లేదు అని చెప్తున్నారు. మరి ఇంత మహిమాన్విత అమ్మవారు ఇక్కడ వెలవడం అనేది, అది కాక మన హైదరాబాద్ లోని మేకబండ గ్రామంలోని నిజంగా అమ్మవారి గురించి ప్రతి విషయం కూడా చెప్తుంటే అమ్మవారి మహిమ మన చెవులతో వింటుంటే కళ్ళతో చూసినంత అనుభూతి కలుగుతుంది. మరి ఎంత మహిమానిత అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాను. మరి ఇంత చక్కటి అవకాశం ఎక్కడా దొరకదు. మరి అమ్మవారి పాదుక దర్శనమే కాకుండా ఇప్పుడు అమ్మవారి పాదుకలకు ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. మరి ఈ టెంపుల్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు కూడా అమ్మవారి పాదుకలు ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తాయి. మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలనుకుంటున్నా. మరి అమ్మవారు స్వయంగా వచ్చి అమ్మవారి పాదం మోపి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎంత మహిమ ఉంటే అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా తనకి తానే చేయించుకుంది అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎవ్వరూ మేము ఇది చెయ్యాలి అని మేము అనుకోవట్లేదు, కానీ అమ్మవారు అంతటా ఆమె చేయించుకుంటుంది. అంటే అమ్మవారికి అది చేయించుకోవాలి అని అనుకుంటే చాలు, మేము అనుకోవాల్సిన అవసరం లేదు, అమ్మవారే చేయించుకుంటారు. మేము అనుకోలేదు కూడా ఇవన్నీ చేయాలని, కానీ ఇంత చక్కటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు నిర్వహించడం, అసలు అనుకోకుండా ప్రతి ఒక్క కార్యక్రమము టక అనుకోకుండానే ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు అంటే చెప్పుకోవచ్చు. అమ్మవారు ఎంత ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యక్రమము తనే దగ్గరుండి వీళ్ళందరితో చేస్తున్నారో చూసుకోవచ్చు. మరి అంత మహిమాన్ గల అమ్మవారిని ఇప్పుడు మీరు కూడా దర్శించుకున్నారు. మరి అంత చక్కటి అవకాశం అందించినందుకు ఇక్కడ వాళ్ళందరికీ కూడా నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు అమ్మవారిని మీరు కూడా చూసి ఒకసారి అందరూ దర్శించుకోండి, అండ్ అమ్మవారి పాదుకలను కూడా దర్శించుకోండి. మరి మీకు వీలుంటే మీరు రాగలిగితే గనక ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు తీరనివి అంటూ ఏవి ఉండో మరి మీకు ఎంత చక్కటి అవకాశం వచ్చినందుకు మీరు కూడా వినియోగించుకోండి. అండ్ అలాంటిది అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని అంటే ఆల్రెడీ మనం గతంలో కూడా చెప్పాము ఈ టెంపుల్ ఎక్కడుందో. మేకబండ లాల్ దర్వాజా హైదరాబాద్ లో ఉంది. మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి, అమ్మవారి కోరిన కోరికలు తీర్చేవారుగా ఇక్కడ వెలిసారు. మరి అలాంటి అవకాశం మళ్ళీ మనకు దొరకదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాలని నేను కూడా అనుకుంటున్నా. సరే ఇప్పుడు అమ్మవారిని అయితే ఒకసారి చూసేద్దాం. అమ్మవారికి సారీ సమర్పణ ఏదైతే ఉందో ఆ సారీ సమర్పణ కాళికాదేవి మాతకి చూపించి అనంతరం తిరిగి మళ్ళీ అమ్మవారి దగ్గరికి తీసుకురావడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా మనం దగ్గరుండి చూసేద్దాం. అండ్ దాంతో పాటుగా అసలు తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది కూడా చూద్దాం, మీరు కూడా చూసేద్దాం.